ప్రస్తుతం అమరవీరుల స్తూపం వద్ద ఉన్నాం. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే మంత్రులు కూడా ఛాలెంజ్ చూసడం అనేది జరిగింది. గురుకురాల్లో భారీగా అవినీతి జరిగిందంటూ దానిపైన ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు రాలేరు. బట్ మేము ఇచ్చిన మాట ప్రకారం అమరవీరుల స్తూపంకి వచ్చామని చెప్పేసి కూడా మంత్రులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారో చెప్తాం. చెప్పండి, అంటే అవినీతి ఏం జరగలేదు, కాంగ్రెస్ హయాంలో వచ్చినాకనే గురుకులాలను పట్టించుకోవట్లేదు, ఏం జరగట్లేదు అని చెప్తున్నటువంటి మాట. ఈరోజు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ప్రత్యేక దృష్టి సాధించింది ఎడ్యుకేషన్ మీద, పిల్లల చదువు మీద. మీకు తెలిసిందే. ఇంకోటి, గురుకులలో స్పెషల్ జియోలు ఇచ్చి దోచుకుంది ఎవరు తెలియదు పబ్లిక్కి. అవినీతి అంటేనే బీఆర్ఎస్ పార్టీ. తండ్రి, కొడుకు, చెల్లె, బొమ్మార్ది అందరు కలిసి దోచుకొని ఈరోజు 8 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణకు జీతాలు ఇవ్వని పరిస్థితి మీది. ఈరోజు మీరు కూడా మాట్లాడితే విడ్డూరంగా ఉంది. మీరు పాత వీడియోలు చూసుకోవచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారు ఏ విధంగా మాట్లాడారో, ఇప్పుడు వాళ్ళ పార్టీలో కలిస్తే నల్లకాకేదో తెల్లకాకేదో అంటారు కదా, ముంచి లేవంగానే ఆ విధంగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి మాకు ఒక రెస్పెక్ట్ ఉంది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. తెలియని మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టదని మీ ద్వారా కోరుకుంటున్నాం. ఇప్పుడు వీడికి రాకపోవడం వాళ్ళు గెలిచినట్టు రమ్మనండి, భయపడతామా? అమ్మవారి శుభం కాడికి వస్తారు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అంటే కొట్లాడుతురా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే కొట్లాడతారా? కొట్లాడడానికి వస్తురా? అంత విడ్డూరంగా దోసుకుందంతా వీళ్ళకు. పొద్దున్న లేస్తే పవర్ లేక, ఇన్ని రోజులు పవర్ అనుభవించి పవర్ లేక పిచ్చి పిచ్చిగా చాతలు చేస్తున్నారని అందరికి అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి వీళ్ళు చేసే చేష్టలు రెగ్యులర్గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళని నిద్ర పడడం లేదు, మింగడం లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా స్పష్టంగా ఉన్నారు. ఓకే, సో మొత్తానికి అవినీతి మాత్రం 2.5 సంవత్సరాలు ఏం జరగలేదు అంటారు. అవినీతి జరుగుతుంది, డెవలప్మెంట్ కూడా కాదు. 60 నుంచి 70,000 ఉద్యోగాలు ఇచ్చాము, రేషన్ కార్డులు ఇచ్చాము, సన్నబియ్యం ఇస్తున్నాము, ఉచిత బస్సులు ఇస్తున్నాము, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము, అర్హులందరికీ 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నాము. ఇంకేం చేస్తాం భయ్య? ఎగ్జామ్స్ చక్కగా నిర్వహిస్తున్నాము, పేపర్ లీక్ లేదు. మీరు పెద్ద పెద్ద అమెరికాకి చదువుకోవచ్చి 4 ముంగలు ఇంగ్లీష్లో మాట్లాడితే హీరో అనుకుంటారు మీరు. రేవంత్ అన్నడైనా ఒక గవర్నమెంట్ స్కూల్ కాబట్టి చిత్తశుద్ధి ఉంది, ఏం నడిపించాలని చెప్పేసి ఎగ్జామ్ నిర్వహించే సత్తా మా దగ్గర ఉంది. వీళ్ళ దగ్గర ఏం లేదు. మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటాడు, మేము రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకుంటాడు. అన్న, అబద్ధం చెప్పడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. తెలంగాణ ప్రజలు వీళ్ళని ఒక అబద్ధం చెప్పొద్దు, నిజం చెప్పాలంటే వీళ్ళని ఒక జోకర్ లెక్క చూస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ.